మనసు భారంగా ఉందా, మనసు కలవరంగా ఉందా, వేదనగా ఉందా, చుట్టూన్న పరిస్థితులు బట్టి, సమస్యలు బట్టి, లేకపోతే మనుషులు అంటున్న మాటలు బట్టి, లేకపోతే దగ్గరగా ఉన్న వారి అంటున్న మాటలు బట్టి మనసంతా వేదన ఉందా, ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి. చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏం పాడైన వాడికి బాధ లేదు, కానీ మీ మనసు పాడవుతే మాత్రం అపాది సంతోషిస్తారు. మీ మనసులో కలవరము, లేకపోతే మీ మనసులో చిరాకు, లేకపోతే వేదన, ఏడుపు ఇవన్నీ ఉన్నట్లయితే వాడు తెగ సంతోషిస్తారు. మీ సమాధానం పోగొట్టుకోకండి. ప్రొటెక్ట్ యువర్ పీస్. చెప్పండి అపాదితో, యూ మైట్ డూ ఎనీథింగ్ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రియాక్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రియాక్ట్. డూ నాట్ లూజ్ యువర్ పీస్. మీ సమాధానం పాడు చేయడానికి వాడు పన్నాగాలు, వాడు ప్రయత్నాలు, వాడి తంత్రాలు. ఈరోజు ఈ మాటలు వెంటనే మీకే చెప్తున్నాను ఏంటంటే, ఏదేమైనా, మనుషులు ఏమన్నా, చుట్టూన్న సమస్యలు ఏమైనా, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రతి భారము, ప్రతి సమస్య, ప్రతి మాట, ప్రతి నింద, ప్రతి వేదన దేవుని పాదాల దగ్గర తీసుకుని, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, ఆయన పాదాల దగ్గర తీసుకెళ్తే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన మీ పక్షాన పోరాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు, న్యాయం జరిగించే దేవుడు. యూ డూ నాట్ హ్యావ్ టు రియాక్ట్. మీ మనసు, మీ సమాధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాడవకుండా చూసుకోండి. దేవుడు చెప్తున్న మాట ఇదే. దిస్ మైట్ బి అ టైమ్లీ వర్డ్ ఫర్ యూ. ఎంతో మంది వేదంతో ఉన్నారేమో, బట్ రిమెంబర్, గాడ్ ఈస్ వాచింగ్, గాడ్ ఈస్ సీయింగ్, గాడ్ విల్ ఫైట్ ఆన్ యువర్ బిహాఫ్. రిమెంబర్, ప్రొటెక్ట్ యువర్ పీస్. గాడ్ బ్లెస్ యూ.